సరే ఇప్పుడు అసలు కరెంట్ సినారియో ఎలా ఉంది సార్? ఇప్పుడు ఇమిగ్రేట్ అయ్యి యూఎస్‌కి వెళ్ళే వాళ్ళ సినారియో ఏంటి అసలు పర్ఫెక్ట్‌గా? సో యూఎస్‌లో మనకి సినారియో చూసుకుంటే పాత సినారియో అనండి, కొత్త సినారియో అనండి, రూల్స్ ఆర్ లైక్ ఆల్మోస్ట్ సేమ్. యెస్. సో రూల్స్‌లో ఎప్పటికప్పుడు ఫైన్ ట్యూనింగ్ అండ్ స్ట్రీమ్ లైనింగ్ జరుగుకుంటూ వచ్చినాయి. సో మోడిఫికేషన్ ఆఫ్ రూల్స్ ఏంటి అంటే, ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్‌ని ఇంప్లిమెంటేషన్ దగ్గర మోడిఫికేషన్ జరుగుతుంది. హ్మ్. సో ఎప్పుడు ఎలా ఉంటది అంటే, ఎక్కడైనా సరే ఇండియాలో అవనండి, యూఎస్‌లో అవనండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్ సో లాస్ ఏవైతే ఉన్నాయో లేదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఎవరన్నా బైపాస్ చేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు హుహు. ఎందుకు బైపాస్ అవుతున్నాయి, లేకపోతే వాటిల్లో ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయా, ఆ లూప్ హోల్స్ బైపాస్ మెథడ్స్ అనేవి ఎవరికి వాటి వల్ల ఎవరికైనా డిసడ్వాంటేజ్ అవుతుందా, లేకపోతే ఎవరైనా వాటిల్ని అడ్వాంటేజ్ తీసుకొని మిస్యూజ్ చేస్తున్నారా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఎక్కడైనా. సో ఈ ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకొని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సో అబ్యూస్మెంట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ లాస్ అనేది జరుపుకుంటూ వచ్చినాయి. ఓకే. సో మనకి ఫ్రీడమ్ అనేది బాగా ఉంది అనుకోండి, ఫ్రీడమ్ని మిస్యూజ్ చేస్తే ఏమైంది, హ్మ్. అవును. ఫ్రీడమ్ని కోల్పోతాం కోల్పోతాం. ఆబ్వియస్గా.